నమస్తే కలమ్మ. నమస్తే అమ్మా. ఎట్లున్నావు? బాగున్నమ్మా. బాగున్నావా? ఎట్లుంది లైఫ్ నీకు? ఇప్పుడు సడన్ గా కలమ్మ అంటే అసలు ఏ రేంజ్ లో పాడుతుంది, ఎట్లా పాడుతుంది అందరికీ తెలిసిపోయింది. నేను పాటలు చిన్నప్పటి నుంచే నేర్చుకున్నమ్మా. ఏ ఏజ్ నుంచి? నాకు ఒక 5-6 సంవత్సరాలు అది తెలుసుకున్నప్పుడే నాకు బతుకమ్మ పాట. ఎవరు పాడిండ్రు ఆ పాట? అమ్మ వాళ్ళు ఊళ్ళో ఆడుతుంటే చేస్తుంటే ఆ పాటలు చూసి నేను నేర్చుకునేదాన్ని. బతుకమ్మ పాటతోటే? బతుకమ్మ పాట ఒక్కేసి పువ్వేసి సందమాకాంచే నేను పాటలు మొత్తం నేర్చుకున్నాయి. నాకు 10వ సంవత్సరం వచ్చేసరికి ఒక 10 చదివినంత నేను పాటలే నేర్చుకున్నా. 10వ తరగతికి వచ్చారు. చదువుకున్నా? మరి చదువు కాదు, నేను పుట్టక చదివిచ్చిండ్రా? చదువు లేదమ్మా. చదువు లేదు, పాటలు మాత్రం బ్రహ్మాండంగా పాడుతావు. పాల్గొంటారు. ఏమంటుండే నువ్వు పాడతావని తెలిసిన తర్వాత మీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నువ్వు ఇంత మంచిగా పాడతావని తెలిసినప్పుడు ఏమన్నారు? ఇంకా వాళ్ళు ఇప్పుడు మా మరుదులు గట్ట వాళ్ళు అంటారు, వదిన ఈ పాటలు వస్తాయి మనం తెలియదు కదా అని అనుకునే వాళ్ళు. మా మరుదులు గట్ట వాళ్ళు అనుకుంటారంటే అక్కడ బంజర్ల మా అత్తగారులే. ఇక మా అమ్మ వాళ్ళంతా పాటలు వస్తాయి అనే సంగతి మా చిన్నమ్మ వాళ్ళకు, మా అమ్మమ్మ వాళ్ళు మా ఊళ్ళే నన్ను కోగిలా బాగా పాడుద్ది పాటలు, ఇది ఏడ చూసినా కూడా పాటలు పాడుద్ది అంటారు. మా ఊరికి ఒకటి అమ్మ చిన్నప్పుడు ఈ అన్నలు ఊళ్ళే దొరలని గట్ట అప్పుడు కూలీలకు ఏమి ఇస్తాండ్రు, ఏం పెడతాండ్రు అని చాలా మంది కూడా వాళ్ళని అడుగుతానికి వచ్చి నక్సలైట్లు వచ్చారు. 30 మంది వచ్చారు. అప్పుడు వస్తే వాళ్ళు ఒక ఉండే ఇట్లా బడి అని, ఆ బడిలే రత్తయ్య బడి అని ఉంది మా అమ్మగారు ఊళ్ళే, దాంట్లో 30 మంది వచ్చారు. వచ్చి పాటలు పాడటం ఆటలు పాడుతుంటే నేను పోయి విన్నా. అలా పోయి విన్న తర్వాత వచ్చి నేను ఇంటికాడ పాడినా. పాడుతుంటే వాళ్ళు ఓ అమ్మాయి పొల అలా పాటలు పాడుతుంది, దీన్ని పట్టుకొని పోతారు అయ్యా, అందరు అన్నల పాటలు పాడుతుంది అని మా అన్న వచ్చి మా అయ్యకు చెప్పిండు. చెప్పేసరికి వీళ్ళు అంతలకే ఈ నక్సలైట్లు ఉన్నారు కదా, పాటలు పాడతానికి వచ్చారు కదా, దొరల్ని అప్పుడు దౌర్జన్యం, నువ్వు పని చేపించుకుంటున్నావు కూలీలతోటి, నువ్వు వాళ్ళతోటి కష్టం చేసుకుంటే బతికేటోని మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెడతారు ఎందుకని అప్పుడు బెదిరించేటోళ్ళు. సోయడిస్తారా తవడిస్తారా వీళ్ళకి పనులు చేయించుకుంటారు వాళ్ళు బతుకుతారు అని వాళ్ళు గద్దంచేటోళ్ళు. అయితే వాళ్ళు వచ్చి మా ఇంటికాడ జొన్నలు అవి ఇసురుచుకొని పోయేది. మా అమ్మ ఇసిరేది జొన్నలు, ఇంటింటికి జొన్నలు అడుక్కొని వాళ్ళు తినటానికి. అవి ఇసురుకుంటా వాళ్ళు అమ్మ నాకు జొన్నలు ఇసురవా అంటే నేను పాడబడినా. వాళ్ళు పాడబడేసరికి సుక్కయ్య అని ఉన్నాడు మా వరంగల్ మహబూబాద్ జిల్లా. సుక్కయ్య ఆమె ఎమ్మటి ఒక ఎవరంటే కోరమ్మ వాళ్ళు వచ్చారు. నేను ఈ పాట పాడేసరికి మా అయ్య కాడికి వచ్చి అయ్యా ఆ చెల్లెకు మంచి పాటలు వస్తున్నాయి, చిన్నయ్య చెల్లెని మేము తీసుకొని పోతాం, తీసుకొని పోతాం చెల్లెని, మేము ఇట్లా పాటలు ఆట నేర్పిస్తాం అన్నారు. అనేసరికి మా అన్న మా అయ్యతోటి అయ్యా చెల్లెని తీసుకొని నక్సలైట్లలో పోతారు, అమ్మది బయటికి రాదు, ఇది పాటలు పాడుతుంది అయ్యా అని మా అయ్యకు వచ్చి మా అన్న చెప్పిండు. ఇక మా అన్న ఏం చేసిండు, మా ఏం చేసిండు, వామ్మో నా బిడ్డను తీసుకుపోతారని నన్ను అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఇస్తాం, పిల్ల బతుకమ్మలు ఆడతారట పోదని దాన్ని నన్ను మా అమ్మమ్మ ఊళ్ళో దూరిచ్చుడు, దీన్ని ఆడ తీసుకుపోతారని అట్లా పాటలు పాడేది మేము. అప్పుడు ఏం పాటలు పాడుతుంటే విన్నాను నేను, వాళ్ళు ఆ కూలీల పాటలు పాడేది వాళ్ళు. ఒడ్డెరల్ల మండి మీయము ఎన్నాళ్ళు ఎడ్డిగా గుడ్డిగా బతికిన వడెరల మండి మీయము, రైలు కట్ట కూలల్లం రాళ్ళు గొట్టెటలం, రైలు కట్ట కూలల్లం రాళ్ళు గొట్టెటలం, వడ్డెరల్ల మండి మీయము ఎన్నాళ్ళు ఎడ్డిగా గుడ్డిగా బతికిన వడెరల మండి మీయము, కాయ కష్టం చేసుతాము కష్టాజీవులము, కాయ కష్టం చేసుతాము కష్టాజీవులము, ఒడెరల మండి మీయము ఎన్నాళ్ళు ఎడ్డిగా గుడ్డిగా బతికిన ఒడెరల మండి మీయము వాళ్ళు పాడేది. ఆ పాట నేను వచ్చి ఇక్కడ పాడితే వాళ్ళ కూలీల మీద ఒడ్రెలు వాళ్ళు కష్టం చేస్తారు కదా, మిమ్మల్ని దొరలని బెదిరించారు వాళ్ళు, అట్ట పాడేది. మళ్ళీ అదొకటి పాడేది, ఇంకోటి కూడా పాడేది. నాగులో నాగన్నా నాగులో నాగన్నా, ముందెటేడు చిన్న పోరి మందు లేక సచ్చిపాయే, ముందెటేడు చిన్న పోరి మందు లేక సచ్చిపాయే, 7 పెద్ద పోరి మూలకు బాడిపాయ, నాగులో నాగన్నా ఏమి బతుకులాయరా, నాగులో నాగన్నా పేదవారి బతుకులు దోరోరి కష్టమాయ, నాగులో నాగన్న ఇంట ఎత్తులు లేకపాయ, నాగులో నాగన్న ఏమి బతుకులాయరో, నగులో నాగన్న మొండి వారి బతుకులు, నగులో నాగన్న పేదింటి వారికి, నాగులో నాగన్న దోరోరి కూలికి పోతే సోలెడు వడ్లిచ్చి
తవడిచ్చినా అని చెప్పి నాగులో నాగన్న ఏమి బతుకులాయరో నగులో నాగన్న మొండి వారి బతుకులు నాగులో నాగన్న పెదవారి బతుకులు నాగులో నాగన్న అని వాళ్ళు దొర ఎన్ని వడ్లిచ్చి ఎన్ని ఇచ్చినా అని చెప్పిండు. ఒడ్లు సోలడిచ్చి తవడిచ్చినవరా నీకని జీతాన్ని తీసుకుపోయేది. జానపదము ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మన జీవితంలో ఉన్న సందర్భాలను బట్టి పాడేవే జానపదాలు. వృత్తి జానపదం పాడినవు ఇందాక నువ్వు. వడ్డరు వడ్లో వాళ్ళు పాడేది. నేను ఈ పాట ఊరికి అప్పుడప్పుడు పాడుతూ ఉండేది. అంటే మా అన్నది కదా వాము దొరలు ఇన్నరు అంటే దీన్ని పట్టుకపోతారు దొర ఏందిరా దొర. భయపడ్డావా? నువ్వు భయపడ్డావా? నాకు అప్పుడు భయం ఎక్కడిదిగా పాడుతూనే ఉండేది. దూరం చూడకపోయేది, చిన్నతనం కదమ్మా. వాళ్ళు దూరం చూడకపోయేది, కోంటలు చూడకపోయేది. బజార్లో మరి పాడుకుంటా ఏడివో పాట కావాలి అంతేనా? బతుకమ్మ అయితే పాట కావాలి, నక్సలైట్లైనా పాట కావాలి అని నక్సలైట్లు కూడా పాటలు పాడిన. మళ్ళీ ఈ నక్సలైట్ల ఇది కూడా ఇప్పుడు ఉంటారు కదా దొరలు, వాడు జీతం తీసుకొని పోయేది. ఎత్తెత్తు గడ్డల్ల ఎలమోరి తుమ్మల్ల ఎత్తెత్తు గడ్డల్ల ఎలమోరి తుమ్మల్ల ఏమి పోకడబోతీరో ఎంకన్నా కారాకు నీళ్ళాయరో రెంకన్నా ఏమి పోకడబోతీరో రెంకన్నా కారాకు నీళ్ళాయరో రెంకన్నా ఎల్ల గొడ్లాగాసి ఎక్కెక్కి ఎడతంటే ఎల్ల గొడ్లాగాసి ఎక్కెక్కి ఎడతంటే అమ్మాయ్య గుర్తు వచ్చారా నీకు కారాకు నీళ్ళు కడుపు నింపుకుంటి ఎత్తెత్తు గడ్డల్ల ఎలమోరి తుమ్మల్ల ఎల్ల గొడ్లాగా తీరో రెంకన్నా అమ్మాయ్య గుర్తు వచ్చారా నీకు దొంగ గొడ్డు పోయి సేండ్ల పడిపోతే సేనడు వచ్చి సంప మీన బీగితే ఒక సంప బీకుతే పాలు గారినై ఒక చెంప బీకుతే నీళ్లు గారినై పండుకొని చెంపగొట్టంగానే చెంప పట్టుకొని ఎక్కెక్కి ఎడ్తివి రోరెంకన్న పేదవరి బతుకుళ్ళు రోరెంకన్న ఏమి బతుకులాయ రోరెంకన్న పేదవరి బతుకుల్ల రోరెంకన్న బాధలెన్నో ఉండే రోరెంకన్న దూరానికి జీతాము రోరెంకన్న అయ్య చేసిన అప్పు కొరకు నువ్వు దూరానికి బందీ వైతివి కొడక అయ్య చేసిన అప్పు కొడుకు నువ్వు దూరానికి బందీ వైతివి కొడక ఎత్తెత్తు గడ్డల్ల ఎలమోరి తుమ్మల్ల ఎల్ల గొడ్లాగా తీరోరెంకన్న ఎక్కెక్కి ఎడ్తివి రోరెంకన్న ఇంటికి పోతే గంటడంతా గటకలేదు అయ్య గుంటడన్ని నీళ్ళు లేకపోయే గుంటలో నీళ్ళు లేకపోయే గంటడంతా గటక లేకపోయే అమ్మాయిను చూసి ఎక్కెక్కి ఎడ్తివి మంచి నీళ్ళు దాగి గొడ్లకు పోతివి ఏమి బతుకులాయరో రెంకన్నా పేదోని బతుకులు రోరెంకన్నా పాలు అరే పసి వయసు గొడ్లను కాస్తంటే వాళ్ళు రోజులు తరబడి పోయేటోళ్ళు. అప్పుడు ఏముందమ్మా దూరంలో అంటే భయపడేది అంతే, జీతగానిలాగా చేసేటోళ్ళు రోజులు తరబడి పోయేటోళ్ళు. వాళ్ళు వండితేనే వీళ్ళు తింటారు కాబట్టి వాళ్ళు వచ్చి పాటలు కట్టి వాళ్ళ ఇంటింటికి మా ఇంటికి మేము 4 ఆడళ్ళం. మా అయ్య అప్పటికి మా అయ్య భూములు చాలా అమ్మిండు. అయితే 4 ఆడపిల్లలు కదా, అమ్మ కూడా అయ్య బాగా కష్టపడుతుంటే ఈ బాబాయ్ కాడికి కూడా మా కాడికి వచ్చి అమ్మ ఏం తింటారు ఏం వంటారు. అప్పుడు పంటలు ఉన్నాయి అమ్మ, జొన్నలు సద్దలు అవి గట్టుకిసురుకొని అప్పుడు తాగేటల్లా. ఇప్పుడు మళ్ళీ అవే వచ్చినాయి కాదు, అవే వచ్చినాయి. అప్పుడు మీరు తిన్నవాళ్ళు కాబట్టి నువ్వు ఇంత గట్టిగా పాడుతాను, ఇంత గట్టి స్వరం తోటి ఇంతసేపు పాడినా నువ్వు అలసిపోతలేవు చూడు. ఇప్పుడు పాడే గాయకులు చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది గొంతుకి. ఇప్పటిదాకా ఏమంటారు, ఇంకాసేపు అయితే ఏడుపు వచ్చేసేది నాకు ఈ ఎంకన్న పాట వింటే. ఒకటి నవ్విచ్చే పాట పాడు, లేకపోతే బావ మరదలు పాట పాడు. ఇది ఇంకా ఉంది కానమ్మా, అప్పుడు పాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, అది పాడాలని. మీ అయ్య మంగళం మా అయ్య మంగళం, మీ అయ్య మంగళం మా అయ్య మంగళం, ప్రెసిడెంట్ మంగళం పేలిపాయే అప్పులోడొచ్చి చెప్పందుకుంటే అప్పుడే మా బావ పప్పడిగినాడు మంగళం మంగళం మాధవ నీకు మంగళం మంగళం. అప్పులోడొచ్చి చెప్పందుకుంటే అప్పుడే మా బావ పప్పడిగినాడు మంగళం మంగళం మాధవ నీకు మంగళం మంగళం. బావ అంటాడు కదా, వాడు అప్పులోడొచ్చి అయ్యని అడుగుతుంటే అప్పుడు బావ నాకు పప్పయ్య అంటాడు. అల్లుడు అడతాడు, అప్పులోడు వచ్చి చెప్పందుకుంటే బావది అల్లుడు బాధ అల్లుడిది, అల్లుడు బాధ అల్లుడిది. అప్పులోడొచ్చి చెప్పందుకుంటే అప్పుడే మా బావ చికెన్ అడిగినాడు మంగళం మంగళం మా బావ నీకు మంగళం మంగళం మాధవ నీకు మంగళం మంగళం. అంటే బావ ఇక చికెన్ మరదలు పడుతుంది ఆ బావ మీద. అప్పుడే చికెన్ అడుగుతాడు, అప్పుడే మటన్ పెట్ట అంటాడు, పప్పు అడుగుతాడు,
అన్ని అడుగుతా ఉంటాడు. వాడు అప్లోడ్ వచ్చి మామని గుంజుతుంటే ఓ మామ నాకు పప్పుదే, ఓ మామ నాకు చికెన్ దే, నాకు చేపలదే అని వీడు ఎమ్మడి గుంజుతాడు. ఈ మరదలు ఏం చేస్తా చూలేక, వామ్మో మీ అయ్య మంగళం మా అయ్య మంగళం పెసరంటి మంగళం పేలిపోయా, అప్లోడ్ వచ్చి చెప్పందుకుంటే అప్పుడే మా బా ముక్కడిగినాడు మంగళం మంగళం మాధవ నీకు మంగళం మంగళం అంటే తిట్టుకుంటా మళ్ళా మంగళార్తులు ఇస్తుంది. మా భాష ఇటు తిట్టుడు మళ్ళీ మంగళారతి. ముక్క అడుగుతాడు, తింటాను ముక్క, మందు అడుగుతాడు, చాలా పెద్దగా ఉంటుంది. బాగుంది.